నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో సంస్కరణల కంటే కూడా ఆరోపణలే ఎక్కువ వినిపిస్తున్నాయి ఆ కమిషన్ గురించి. మరి మాట్లాడదాం. ఉపాధ్యాయ సంఘాలు ఆ కమిషన్ మీద ఎందుకు భగ్గుమంటున్నారు మాట్లాడదాం. మనతో పాటు మాజీ టీచర్స్ ప్రెసిడెంట్ భుజంగరావు సార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏమైంది సార్, ఆ సంస్కరణల పరంగా చూస్తే ఆ రిపోర్ట్లో ఏదైతే ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారు, తను నిన్న ఇచ్చిన రిపోర్ట్లో అసలు రిపోర్టుకు సంబంధించి మీకున్న అభియోగాలు ఏంటి? ఇప్పుడు గత 2 సంవత్సరాల 3 నెలల కాంగ్రెస్ పరిపాలన కాలంలో ఎన్నడూ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ముఖ్యమంత్రి తానే విద్యామంత్రి, తానే ముఖ్యమంత్రి, ఇది సరిపోదన్నట్టుగా ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పరచుకొని దానికి చైర్మన్ సోకాల్డ్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బస్సు పెట్టుకొని బ్యానర్లు కట్టి వ్యతిరేక ప్రచారం చేసి స్వామి భక్తిని ప్రభుభక్తిని తీర్చుకున్న ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ని చైర్మన్గా నియమించారు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా రుణం తీర్చుకుంది అనుకుందాం. తనేం చేయాలి? బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ సర్కారు పాఠశాలల్లో, కళాశాలల్లో, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వసతులు కానీ ఉన్నటువంటి అవకాశాలను కానీ అరకొరగా ఉన్నాయి. సరైన భోజనం పెట్టడం లేదు, సరైనటువంటి ఆరోగ్య సౌకర్యాలు లేవు, పిల్లలకు గాలి లేక, వెలుతురు లేక, తాగే నీళ్ళు లేక, మరుగుదొడ్డి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న దాన్ని తిరగడం లేదెందుకు, పాఠశాలలు చూడడం లేదెందుకు, రెసిడెన్షియల్ పాఠశాలలో 162 మంది పిల్లలు చనిపోతే పిల్లల దగ్గరికి పోయింది లేదు, తల్లిదండ్రులను పలికించింది లేదు, భరోసా ఇచ్చింది లేదు, ధైర్యం చెప్పింది లేదు. ఎక్కడ పోయింది ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్? యాడికి పోయిండు, కమిషన్ యాడికి పోయింది, గాలికి పోయిందా? మరి ఈయనేం చేస్తుండు, విద్యామంత్రిగా తానేం చేస్తున్నాడు అని చాలాసార్లు నేను అనేక సోషల్ మీడియాలో చాలాసార్లు ప్రశ్నించిన, ఎండగట్టిన, ఒక రకంగా గడ్డి పెట్టిన. ఉన్న పలంగా ఏదో నిద్రలో నుంచి కుంభకర్ణుడు నిద్రలో నుంచి లేచి మెలకొచ్చి మాట్లాడినట్టుగా ఆయన ఒక నివేదిక ఇచ్చాడు సీఎం గారికి. ఏ నివేదిక అయినా ఉన్న వాటిని మరింత మేలు చేయడం కోసం, మరింత బాగు చేసుకోవడం కోసం, మరింత నాణ్యమైన విద్యను అందించడం కోసం, సౌకర్యాలు పెంచుకోవడం కోసం, అప్గ్రేడేషన్ ఆఫ్ ద ఫెసిలిటీస్, అప్గ్రేడేషన్ ఆఫ్ ద కన్వీనియన్సెస్, అట్లా నివేదిక ఉంటుంది. దాన్నే సంస్కరణలు అంటారు. సంస్కరణ పేరుతోని ఉన్న తలలు నరికి నువ్వేం చెప్పినావు? ఏం చెప్పిండు ఆయన? ఉపాధ్యాయులకు విద్య అర్హతలను బట్టి ప్రమోషన్స్ ఇవ్వద్దు సార్. ఇక్కడ మరి ఆటోమేటిక్ ప్రమోషన్స్ వద్దు, ఆటోమేటిక్ ప్రమోషన్స్ కంటే కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్గా ప్రమోషన్స్ మంచిది అన్నారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ లేకపోతే టర్మినేట్ చేయాలన్నారు. అందులో ఉన్న తప్పేంటి అంటే, మనకు ప్రమోషన్ అనేది మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న పర్ఫార్మెన్స్ని బట్టి ఇవ్వడంలో తప్పేముంది? నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను. తప్పేం లేదని సమాజం అనుకునే విధంగా, 10 మంది మమ్మల్ని తప్పుపట్టే విధంగా ఒక పక్కన టెట్టు పెట్టి అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు మీకు అర్హత పరీక్ష పాస్ కావాల్సిన అవసరం ఉంది అని టెట్ ఒక పక్కన గందరగోళం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఎన్సీఆర్టీ మీద కేంద్ర ప్రభుత్వం నెట్టుకొని ఏదైతే వాళ్ళ రకంగా నాటకాలు ఆడుతున్నారో, ఉపాధ్యాయులు ఈ పరీక్షలు ఏంది, కథ ఏంది మాకు ఇప్పుడు అని అంటే, ఒక ఉపాధ్యాయులకు సామర్థ్యం లేదా, పాస్ గారా, వీళ్ళకి ఎందుకు ఇంత గగ్గోలు పెట్టేది ఒక పక్కన అది నడుస్తుండగానే ఇక్కడ మా విద్యార్హతలో మా ప్రమోషన్ ఎలిజిబిలిటీ నిర్ధారించడానికి హూ ఈజ్ హీ? ఆకునూరు మురళికి ఉన్నటువంటి రైట్ ఏంది, అధికారం ఏంది అని ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు విద్యా కమిషన్గా ఉన్నప్పుడు విద్యా సంస్థల్లో విద్యార్థుల కష్టసుఖాలు తెలుసుకొని నువ్వు బాగు చేయడానికి సూచనలు సలహాలు ఇస్తే వెల్కమ్. కానీ మా విద్యా అర్హతలను, మా ప్రమోషన్కు ఉన్నటువంటి ఏదైతే దారి ఉందో, ప్రొసీజర్ ఉందో, దాన్ని క్వశ్చన్ చేయడానికో, దాన్ని సంస్కరించడానికో, మార్పులు చేర్పులు చేయడానికో హూ ఆర్ యూ? నువ్వు ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఎ నామినేటెడ్ చైర్మన్. యు ఆర్ నాట్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ పవర్ నాట్ టు గివ్ ప్రమోషన్స్. ప్రమోషన్ వాళ్ళ అర్హతలను బట్టి ఇవ్వద్దు, అనుభవాన్ని బట్టి ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ని బట్టి ఇవ్వాలి. నేను అడుగుతా ఉన్నా, నువ్వు కలెక్టర్గా చేసినావు కదా, కన్ఫర్డ్ కలెక్టర్గా నువ్వు చాలా డిపార్ట్మెంట్స్లో పనిచేసినావు కదా, ఏముండే నీ పర్ఫార్మెన్స్? ఏముండే ఆకునూరు మురళి గారు? జంతు మాంసం ఎట్లా తినాలి, ఆ మాంసాన్ని ఎందుకు నిషేధిస్తారు, ఈ మాంసం ఎందుకు తినరు, గోమాంసం ఎందుకు తినొద్దు, పంది కూర ఎందుకు తినొద్దు, గీయ కదా నువ్వు చెప్పింది.
ములుగు కలెక్టర్ నువ్వు చేసిన నిర్వాహకం వెలగబెట్టింది ఏంది అని అడుగుతున్నా నేను. అంటే ఇవాళ యశోద గారు క్లియర్గా చెప్తా ఉన్నా, ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు కావాలంటే నిర్ణీత క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరికి లేవు? అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ రెండు ఉంటాయి మాకు. డిఈడి కూడా ఎత్తేయాలన్నారు సార్. అది నేను చెప్తాను. రెండు రకాల క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఆ క్వాలిఫికేషన్స్ అర్హతలు ఉంటేనే ఉద్యోగం రాదు. అక్కడ కూడా టెట్ పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి టెట్లో మంచి మార్క్స్ వచ్చి పర్ఫార్మెన్స్ ఉంటేనే, ఆ తర్వాత డిఎస్సి రాస్తే డిఎస్సిలో ఫిల్టర్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ మార్క్స్ వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది. ఇన్ని రకాల ఫిల్టరేషన్స్ తర్వాత ఉపాధ్యాయుడికి ఉద్యోగం వస్తున్న క్రమంలో, అంటే ఒకప్పుడు బిఎడ్ ఎంఎడ్ చేసి డిగ్రీ పీజీ అయితే ప్రైమరీ స్కూల్ టీచర్గా వచ్చేవాడు ఎడ్జిటీగా. సుప్రీంకోర్టు కూడా ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, కింద ఉన్నటువంటి టీచర్స్కు తక్కువ అర్హతలు, అంటే టీటీసీ డిగ్రీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఎడ్జిటీ ఇవ్వాలి. మీరు హైలీ క్వాలిఫైడ్ అని అన్నప్పుడు మీతో వాళ్ళు తట్టుకోలేరు కదా, మీది మీకే వాళ్ళకే. ప్రైమరీ టీచర్స్కు ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, హై స్కూల్ టీచర్స్కి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలన్నది ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్ధారితమై ఉన్నది. అది నడుస్తూ ఉంది. అందులో నాకు ఇష్టం, నాకు ఈ అర్హతలు ఉండేనే నాకు అట్లా ఇయ్యమని అంటే అట్లా ఇవ్వరు. రెండు అర్హతలు, ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్ టీచర్గా నాదే, టేక్ మై ఎగ్జాంపుల్. నేను ఇంటర్మీడియట్ చదివిన, టీటీసీ చేసిన, 21 ఇయర్స్కే ఉద్యోగంకి వచ్చిన. తర్వాత నేను ఇన్ సర్వీస్లో డిగ్రీ చేసుకున్నా, పీజీ చేసుకున్నా, బీఈడీ చేసుకున్నా, ఎంఈడీ చేసుకున్నా, ఎంఫిల్ చేసుకున్నా, నేను ఎల్ఎల్బి కూడా చేసిన. అంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ నేను సాధించుకున్నా. ఎట్టెట్లనైతే నాకు బిఎడ్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు స్కూల్ అసిస్టెంట్ నా అర్హతలకు తగినట్టుగా ప్రమోషన్ వచ్చింది. ఈయనకు బిఎడ్ ఉందా, మెథడాలజీ ఏముంది, సబ్జెక్ట్ ఏముంది, ఆప్షన్స్ ఏమున్నాయి, డిగ్రీ క్వాలిఫైడా అని చూసి సరిపోయేటువంటి విద్యార్హతలు ఉంటేనే ప్రమోషన్స్కు ఎలిజిబుల్. నేనే కదా ఎవరైనా. ఇలా ఏ పర్ఫార్మెన్స్ చూసి ప్రమోషన్స్ ఇస్తారండి? నేను అడుగుతా ఉన్నా. ఆ పర్ఫార్మెన్స్ అంటూ పెడితే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆగం చేసి కూలగొట్టి పేల్చేసి జనాన్నాగం చేసి కట్టి పుట్టడి ఏడిపించే రేవంత్ రెడ్డికి పర్ఫార్మెన్స్ పెట్టాలి, బట్టి విక్రమార్కకు పర్ఫార్మెన్స్ పెట్టాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పర్ఫార్మెన్స్ పెట్టాలి, ఆకునూరు మురళికి పెట్టాలి, అక్కడ కూర్చున్నటువంటి రామకృష్ణారావు సిఎస్ గారికి కూడా పర్ఫార్మెన్స్ టెస్ట్ పెట్టాలి. మాకే కాదు, పర్ఫార్మెన్స్ అంటూ కొలబద్ద తీసుకుంటే ఈ కొలబద్దలో ఫిట్ అయ్యేది ఎందరూ, తేలిపోయేది ఎందరో ఉంటుంది కరెక్ట్గా. మా పర్ఫార్మెన్స్ మాకు తెలుసు, మా నిబద్ధత మాకు తెలుసు. మేము ఉద్యోగం ఏ మేరకు చేస్తున్నాం, పిల్లలకు విద్యాబుద్ధులు ఏ మేరకు చెప్తున్నాం. మాకు అంటే నేను ఒకప్పుడు ఒక శ్లోకం తీసుకున్నా, ఏమని, ఉపాధ్యాయుడికి పదోన్నతి రైట్, ఎవడి మెహర్బానీ కాదు, దయాదక్షిణ్యం కాదు. అంటే ఒక రకంగా హైలీ క్వాలిఫికేషన్ చేసిన తర్వాత నాకు ఎలాంటి ఎదుగుబొదుగు లేకుండా నేను ఇక్కడే ఉన్నా కదా, ఇట్లనే ఉన్నా కదా అని మానసిక వ్యాకులతతో ఒక ఉపాధ్యాయుడు నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశాలు రాకపోతే మాకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని, ఇగో నేను నీకు ప్రమోషన్ ఇవ్వడం లేదు, లేట్ అవుతుంది, నీకు ఒక ఇంక్రిమెంట్ ఇస్తాం, నీ స్కేల్ మారుస్తాం అని అట్లా ఉండేది. అట్లా ఉన్నది కూడా ఇప్పుడు. అంటే ఎప్పుడైతే అర్హతలు తగినటువంటి ఉద్యోగాలు పదోన్నతులు వస్తాయో ఆ ఉపాధ్యాయుడి యొక్క మేధస్సు, ఆ ఉపాధ్యాయుడి యొక్క అనుభవాన్ని తానుగా అంకితమై పిల్లల్లో మరింత నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తాడు. అది ఇదేది జరగకపోగా ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రీ ప్రైమరీ స్కూలు అంగన్వాడీలు ఉంటాయి మన దగ్గర. ఆ అంగన్వాడీలే దిక్కు అన్నట్లుగా ఇవాళ 3 ఇయర్స్ నిండినటువంటి పిల్లలకు ఎందుకు అడ్మిషన్స్ ఇవ్వకూడదు స్కూళ్ళల్లో అనేటువంటి ప్రతిపాదనలు అనేకసార్లు చేసిన తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాన్ని సవరించి 5+ నుంచి 3+కు తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు మా 5 సంవత్సరాల దాకా మనం ఆగితే 3 ఏళ్ళు నిండిన పిల్లలు మన దగ్గరికి ఎందుకు వస్తారండి? ప్రైవేట్ స్కూల్లో తీసుకుపోతున్నారు కదా, మనకు దొరకరు కదా పిల్లలు. అట్లా అనగా దాని ప్రాధాన్యత గుర్తించి ప్రీ ప్రైమరీ టీచర్స్. నేను అడుగుతా ఉన్నా, ప్రీ ప్రైమరీ టీచర్స్కి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ తీసేయాలని అంటున్న ఆకునూరు మురళికి డస్ హీ హ్యాస్ ఎనీ కామన్ సెన్స్? అంటే నీకు ప్రీ ప్రైమరీ లోపల పూర్వ పాఠశాల విద్యార్థుల లోపల మానసిక
ఎదుగుదలలో ఇబ్బందులు ఉంటాయి, శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ పిల్లల యొక్క మనస్తత్వానికి మనం కూడా వెళ్ళిపోయి అర్థం చేసుకొని సహకరించి ఒక ఆయా మాదిరిగా, తల్లి మాదిరిగా, తండ్రి మాదిరిగా ఆ పిల్లల్ని తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోర్స్ ఉంటుంది. అది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోర్స్. అది అందులో తప్పేముందో నాకు అర్థం కావడం లే. ఇది ఉండొద్దు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుటీ టీచర్కు ఉన్నదే ఉండాలి అని అన్నప్పుడు ఇదే సిస్టంలో నీ ప్రీ ప్రైమరీ ఎర్లీ చైల్డ్ సెంటర్స్ పెట్టినప్పుడు వాళ్ళ ఈ 3+ పిల్లల్ని చేర్చినప్పుడు ఈ 5+ పిల్లలకు అలవాటు పడేటువంటి టీచర్స్ ఆ మెకానిజమే ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది కదా. అట్లా ఉండకూడదు. సిస్టమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వేరే ఉండాలి, క్వాలిఫికేషన్ దానికి తగ్గట్టుగా ఉండాలి, వసతులు దానికి తగ్గట్టుగా ఉండాలి. ఆ రకమైనటువంటి అధ్యయనము ఆకునూరు మురళి గారు ఎందుకు చేయలేకపోయినరు అని అడుగుతున్నా. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఉపాధ్యాయ సంఘాలు ఏం చేసినాయి అని అడుగుతున్న, ప్రశ్నిస్తా ఉన్నా. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గగ్గోలు పెట్టడం కాదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముత్తుకోవడం కాదు. రిపోర్ట్ ఇచ్చే కాలం లోపల తాను ఎన్ని వందలాది ఇన్స్టిట్యూషన్స్ తిరిగినా, సేకరించినా, మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా, 42 మీటింగ్లు పెట్టినా. ఒప్పుకోవాలి కదా ఇక్కడ ఫీజుల నియంత్రణ, ప్రైవేట్ స్కూల్. లెట్ మీ కంప్లీట్ దిస్ సబ్జెక్ట్, తర్వాత ఫీజు మాట్లాడదాం. అంటే పిల్లలతో ఇన్ని మీటింగ్లు పెట్టినా, పేరెంట్స్తో ఇన్ని మీటింగ్లు పెట్టినా, సమాచారం సేకరణ చేసినా, తర్జన భర్జన వాటర్న ఎక్సర్సైజ్ చేసినా అని అంటున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినా ఎక్కడ లేదు. అంటే ఉపాధ్యాయ సంఘాలు ఏదైతే క్షేత్రంలో మేముండి పనిచేస్తే మాతో మా అనుభవాలు, మా సూచనలు, మా సలహాలు తీసుకోకుండా నువ్వు ఎవరితో మాట్లాడు, తల్లిదండ్రులతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా ఎట్లా మళ్ళీ మేము ఎక్కడ పెట్టినావు మీటింగు? ఉన్నారా? స్టేక్ హోల్డర్స్ వచ్చిర్రా? మినిట్స్ ఉన్నాయని, మీటింగ్ మినిట్స్ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినరా? ఇదంతా మాట్లాడకుండా ఏకచిత్రాధిపత్యంగా నువ్వు బియ్యడానికి నీకు ఏమి హక్కు ఉంది అంటున్నా. ఇంకొక మాట చెప్తున్నా, ఇదే ఆకునూరు మురళి ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రభుత్వ విద్యా లోపల ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుండా ఆయన విద్య మొత్తం చట్టుబండలు చేసి సర్వనాశనం చేసిన తర్వాత తట్టాబుడ్డ జరుకుని ఎల్లగొడితే పారిపోయి తెలంగాణకు వచ్చిన పరిస్థితి. ఆయన అక్కడ పోయి అగ్గిపుట్టించాడు, విద్య నాశనం అయిపోయింది. ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి పంచన చేరి ఇక్కడ కూడా విద్యను ఆగం పట్టిస్తున్న పరిస్థితి ఉంది.